హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య బ్లాగ్ ఛానల్. మేమైతే ఈరోజు అయితే చేపలకైతే వచ్చాము. ఇదిగోండి ఎయిర్ మొత్తం ఇక్కడ వచ్చింది. నీళ్ళైతే రోడ్డు మీదకి అయితే వచ్చినవి ఏటున్నది. ఇదిగోండి ఇక్కడైతే చేపలు అయితే ఉన్నవి. మేమైతే వేస్తున్నాము ఈరోజు అయితే. ఇప్పుడు వేస్తున్నాను. అయితే పెట్టినా అక్కడ ఉన్నాయి చేపలు, పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంతకు ముందే అక్కడైతే పెద్ద చేప అయితే దుంకింది. చేప అయితే వచ్చింది, కట్టుకున్నా కాడ వచ్చింది చేప అయితే. సుబ్బి పడ్డది పెద్ద చేప, బతికే ఉంది. రైట్ నౌ పెద్ద చేప పడ్డది. అర్ధ కిలో ఉంటుందేమో, ఉంటుంది అర్ధ కిలో ఉంటుంది. చికెన్ తీసుకురా, చికెన్లో పెడతా. ఇక బాగా కుచ్చుకున్నది దీనికైతే. ఇదే ఎట్లా కుచ్చుకున్నది, నోటికి కుచ్చుకున్నది మొత్తం. 3 గాలాలు అది. ఇది ఇట్లా కుచ్చుకున్నది, ఇంతలో కుచ్చుకున్నది ఇట్లా. చికెన్ తీసుకురా. ఓకే 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 ఓకే. ఇంకా ఉన్నాయి అక్కడైతే చేపలు అయితే చాలా ఉన్నాయి. నీళ్ళు అయితే అవో రోడ్డు మీద వరకు ఇక్కడైతే వచ్చినాయి. చేనులో కూడా వచ్చినవి. ఇదెల్లా నీళ్ళు కృష్ణా అయితే పొంగి పొర్లుతుంది ఫ్రెండ్స్. ఫుల్ వస్తున్నాయి నీళ్ళు అయితే. చేపలు కూడా ఎక్కువ ఉన్నవి. చికెన్ తీసుకురా. దాంట్లో చికెన్లో అయితే మేము మళ్ళీ పిండి అయితే పెట్టినా. ఇప్పుడు మళ్ళీ వేసా. చేపలు అయితే అక్కడైతే చాలా ఉన్నాయి. దీన్ని తట్టుకుంది కంపల్సరీ. ఇక్కడ చెత్త చెత్త ఉంది కాబట్టి ఇక్కడైతే ఉన్నాయి. ఇంకోటి 2 చేపలు అయితే పడ్డావి, పెద్ద చేపలు. ఇదిగోండి అంత పెద్ద చేపలు. ఫస్ట్ టైం ఇంత గట్టి కూర్చుకున్నది. ఎట్లా తీయాలి బాబు? 3 గాలాలు కదా కూర్చుకోపోతాయి. నేను తీద్దా తీయను. కెమెరా ఆపుతా. మా ఆయన తీసిండు, నాకైతే తీయడానికి రాలేదు. 2 చేపలు అయితే పడ్డవి, ఇంకా ఉన్నవి. కూర పుట్టు అయితే చాలా అంతే. మళ్ళీ పిండి పెట్టయితే వేస్తా. ఇప్పుడు ఇక్కడైతే పొట్టు ఉన్నాయి. మొత్తం నీళ్ళకైతే పిండి అయితే అమ్మలన్నడు అయిపోయింది. ఎట్లా అయిపోయింది మొత్తం నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ. మళ్ళీ వేస్తున్నా. ఇక్కడ ఉంది. ఇక్కడ మిషన్ అయితే ఒక్కవద్దు. వచ్చే చేప నేను కట్టుకున్నది. అయ్యా వచ్చింది. కంప మొత్తం కంపనే ఉంది. కంప కంచి తట్టుకున్నది. ఇదిగోండి మళ్ళీ ఇంకోటి పడ్డది. ఎంత ఉంటుంది ఇది? ఇది కూడా 1/2 కిలో, అర్ధ కిలో ఉంటుందేమో. అర్ధ కిలో ఉంటుంది. ఎవరో బాగుపడుతున్నా సందే. అవును, ఎయిర్ ఫుల్ వచ్చినందుకేమో. ఎయిర్ ఫుల్ వచ్చినాయి. కృష్ణాది రోడ్డు మీద పడుతుంది ఫ్రెండ్స్. కాల్స్ చూసుకోండి. మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. నిన్నైతే ఈ చేనులు మొత్తం మునిగినా అంట.
ఇంకా ఆ చేనులో కూడా మాకు తెలియదు ఉన్నవో లేదో. కాకపోతే రోడ్డు మీదకి వచ్చింది మొత్తం ఏరు, అందుకని ఈ మరుగు ఏగో ఈ మరుగులో ఉన్నాయి చేపలు మొత్తం ఎగిరెగిరి దుంకుతున్నాయి. ఈ మరుగులో ఉన్నాయి. మేము పట్టుకున్న చేపలు మొత్తం ఈ సిక్కన్లో పెట్టినాము ఇప్పుడైతే ప్రస్తుతానికి. రాదా నీకు? ముండ్లైతే కుచ్చుకుంటున్నాయి దాన్ని చేపది. బస్ ఎక్కడ ఈసారి నువ్వేది నేను తీయను. చూపిస్తున్నాను ఎన్ని పడ్డావో చూడండి. 4 చేపలు అయితే పడ్డవి, 2 పెద్ద చేపలు. ఇది కూడా దానంతనే ఉంది కానీ కొంచెం చిన్న ఉన్నాయి. ఇవి 2 చిన్నవి, ఇవి అయితే పెద్దవి 2. మన దిక్కేమంటారో చెప్పు. మా దిక్కైతే ఇవి దువ్వచ్చలు అంటారు, మీ దిక్కు ఏమంటారు కింద కామెంట్లో పెట్టండి. కొన్ని దిక్కులో పైలెట్లు అంటారు.